స్తుతి ఆరాధన ప్లీజ్. ప్రార్థన చేస్తాం. స్తోత్రం స్తోత్రం గొప్ప స్తోత్రం స్తుతికి పాత్రుడా గొప్ప దేవ జీవం గల దేవానికి స్తోత్రం 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 నైనా నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాం, నిన్ను మహింపరుస్తుంటున్నాం. ఆరాధనకు పాత్రుడు నైనా సర్వ సృష్టికర్తవు సర్వోన్నతుడు నైనా నిన్ను ఆరాధిస్తూ స్తుతిస్తూ గణపరుస్తూ మహింపరుస్తూ ఉంటున్నాం. నైనా నిన్నే నా తండ్రి, నీవు తప్ప మాకు వేరొక దేవుడు లేడు నా తండ్రి. ఎల్ల వేళలా ఎల్లప్పుడూ స్తుతించి గణపరుస్తూ ఉంటున్నాం. నువ్వు నిన్ను పరిశుద్ధ ఆలయంలో స్థితిస్తూ గణపరుస్తూ ఉంటున్నాం నా తండ్రి. నా ప్రభా సకల జనులు నా తండ్రి నిన్ను స్తుతించి ఆరాధించి మహింపరుస్తారు. నా ప్రభానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అద్భుతకరుడవు, ఆశ్చర్యకర్తవు, బలవంతుడైన గొప్ప తండ్రివి, సమాధానకర్తవు నైనా నిన్ను ఆరాధిస్తూ స్తుతిస్తూ కనపరుస్తూ మహింపరుస్తుంటున్నాం. ఉదయకాలాన్న తండ్రి నీవు మాకందరికి ఇచ్చిన ఈ గొప్ప ధన్యత భాగ్యము ఎంతో గొప్పది నాయన. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ మెంబర్స్ మైన మేము ఒక కుటుంబంగా చేరవచ్చుటికిచ్చిన కృపను బట్టి వందనాలు నాయన. నా తండ్రి దినదినము నా ప్రభు నీ పరిశుద్ధ వాక్యము చేత మమ్మను హెచ్చరిస్తూ మాకు బోధిస్తూ బుద్ధి చెప్పుచు నా తండ్రి నా ప్రభా మమ్మను నీ రాకడ నిమిత్తమై మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని మేము గ్రహించి నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు తండ్రి. అవున తండ్రి, విన్న వాక్యము మేము విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా జీవించే వారంగా వాక్యాన్ని అనుసరించి జీవించే వారముగా నా తండ్రి మా హృదయములలో నీ వాక్యాన్ని ఉంచుకొని పదిలపరుచుకునే వారముగా ఉండునట్లు కృపా సహాయము నీవే మాకు అనుగ్రహించమని వేడుకోం ప్రార్థిస్తున్నాం. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో ఉంటున్న ప్రతి బిడ్డను బట్టి ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలనైనా, స్తోత్రాలు స్తుతి నా తండ్రి. ప్రతి కుటుంబంలో ఉంటున్న వృద్ధులేమి, పెద్దలేమి, చిన్నలేమి, పసిపాలురేమి నా తండ్రి, ప్రతి ఒక్కొక్కరు కూడా నా తండ్రి నీ యొక్క మేలులను తలంచుకొని నిన్ను ఆరాధిస్తూ నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ మహింపరచునట్లు నాయన ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ రక్షణ భాగ్యం అనుగ్రహించమని నిన్ను నమ్మి విశ్వసించే కృపను దయచేయమని వేడుకోం ప్రార్థిస్తున్నాం. మా అందరిపై నీ పరిశుద్ధాత్మ శక్తిని మాలో మా చుట్టూ ఆవరింపజేసి నడిపించమని వేడుకోం ప్రార్థిస్తున్నాం. నా తండ్రి మరి ఈ దినము వాక్యం చెప్పబోచుంటున్నా నీ దాసుడు నా తండ్రి విక్టర్ గారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు స్తుతి నాయన. నా తండ్రి మీ సిలువ చాటున బిడ్డను మరుగుపరుచుకొని దేవా నా తండ్రి ఆయన ఒక బూరగా వాడుకొని నా తండ్రి మా హృదయములకు అర్థమగు రీతిగా నా తండ్రి నా ప్రభువా నీ ఆత్మ చేత బిడ్డను ఆవరించి ఉండి అభిషేకించి మాతో మాట్లాడమని వేడుకోం ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ వాక్యము ఎంతో అమూల్యమైనది, ఎంతో గొప్పది నా తండ్రి నా ప్రభువా. మరి సజీవమైన వాక్యాన్ని నా తండ్రి మేము విని నా తండ్రి ప్రతి స్థలంలో ప్రతి విషయంలో కూడా మమ్మల్ని మేము సరి చేసుకున్న జాలము కానీ నా తండ్రి నీ ఆత్మ ద్వారా మేము సరి చేయబడుటకు గుర్చబడుటకు నా తండ్రి నీ రాకడ నిమిత్తమే మేము సిద్ధపరచబడు వారంగా ఉండునట్లు బుద్ధిగల కన్నికల వలె సిద్ధపడి ఉండుటకు సహాయం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తూ ఈ సమయం అంతయు నా తండ్రి నీ ఆధీనంలో ఉంచుకొనగలందులకై వేడుకుంటూ ఈ సమయంలో నా తండ్రి మేము వినబో ప్రతి వాక్యము నా తండ్రి పదిలపరుచుకొని వ్యర్థమైపోకున్నట్లు నా తండ్రి మా హృదయంలో పదిలపరుచుకునే కృపను మాకు దయచేసి నడిపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన ప్రభువును తన కుమారుడైన యేసుక్రీస్తు దివ్యమైన శక్తి గల బలము గల నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి విక్టర్ ఇమ్మానుయేలయ్య గారు మనకి బ్రదర్ గారు సిద్ధంగా ఉన్నారండి. బ్రదర్ విక్టర్ ఇమ్మానుయేలయ్య గారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ విక్టర్ ఇమ్మానుయేలయ్య గారు మనకి సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరుపరిచయం. ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి బ్రదర్ విక్టర్ ఇమ్మానుయేలయ్య గారు 1993లో ఉత్తర భారతదేశానికి వెళ్ళి
2020 వరకు ఢిల్లీ నగరంలోని ఇమ్మానియల్ హాస్పిటల్ అసోసియేషన్ ఈహెచ్ఏ నందు వివిధ నాయకత్వ బాధ్యతల ద్వారా సేవలందించారు. వారి ప్రియ సతీమణి గారు సారా గారు కూడా 2020 వరకు ఈహెచ్ఏలో సేవలు అందించారు. తదుపరి వారు ప్రభువు నడిపింపు మేరకు ఒడిశాకు వెళ్ళి అక్కడ ప్రభువు సేవలో కొనసాగారు. ప్రస్తుతం లంతాపుట్లోని ఆశాకిరణ్ హాస్పిటల్లో వారు పరిచర్య కొనసాగిస్తా ఉన్నారు. 2020 సెంటర్ ఫర్ లీడర్షిప్ అండ్ చేంజ్ సిఎల్సి అనే ఒక వినూత్న సేవా విభాగాన్ని వారు ప్రారంభించారు. సిఎల్సి యొక్క గురి లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు, మార్గదర్శకత్వం, వ్యూహాత్మక ప్రభావ ప్రణాళికలను వృద్ధి చేయడం, సంస్థాగత సంస్కృతి, ఉత్తమ పాలనా పద్ధతులు మరియు వివిధ క్రైస్తవ సంస్థలకు ఆధ్యాత్మిక తిరోగమనాలను సులభతరం చేయడం మొదలైనవి. మరియు రాబోయే నెలలో నాయకులు మరియు కుటుంబాల కొరకు విశ్రాంతి, ధ్యానం మరియు పునరుద్ధరణ కేంద్రాన్ని కూడా వారు ప్రారంభించబోతున్నారు. విక్టర్ గారు మరియు సారా గారులకు ఏకైక కుమార్తె జయన్న యుఎస్ఏలో బిజినెస్ స్టడీస్ లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు చదువుతున్నారు. చివరి సంవత్సరం చదువుతా ఉన్నారండి. అయ్యగారిని దేవుడు ఆశీర్వదించిన విధానం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదే విధంగా మనకి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి సిస్టర్ మార్గరెట్ తేజ అప్రెంటిస్ సిస్టర్ గారు హైదరాబాద్ నుండి సిద్ధంగా ఉన్నారండి. బోత్ ఆఫ్ యూ వెల్కమ్ అండి, ప్లీజ్. Thank you. Thank you, Sister Margaret. It's again my joy and privilege to be part of this fellowship. ఈ కాలము మరి ఒకసారి మీ అందరితో వాక్యం పంచుకోవటం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. Today I'll be focusing on the aspect of every end is a new beginning. మరి ఉదయ కాలము నేను తీసుకున్న అంశము ప్రతి ప్రారంభానికి ఒక అంతము అనేది ఉన్నది అనే అంశం అండి. Just give me a second. Just give me 1 second. Yes. End of something is also the beginning of something new. మరి అంతం అయ్యేదానికి ఆరంభం అనేది ఉంటుంది, అది ఒక నూతనమైనదిగా ఉంటుంది. And in our life they are full of endings and beginnings. మన జీవితంలో కూడా మరి మనం ప్రారంభించిన కార్యక్రమాలు ఏవైనా ఉన్నాయంటే అవి అంతమవుతాయి, అవి ఆరంభంతోనే ప్రారంభమవుతాయి. We students complete one class and then move to another class, and we will change jobs or we move from one location to another location. మరి ఒక తరగతి నుంచి ఇంకొక తరగతికి వెళ్తాము, అలాగే ఒక ఉద్యోగం నుంచి లేదా వేరొక ఉద్యోగానికి, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి మనం మారుతూ ఉంటాము. So like that, the whole life journey, there are so many endings and beginnings since we are born. అలాగే మన జీవితంలో మనం చూసినప్పుడు ఎన్నో రకములైనటువంటి అంతములు ఉంటాయి, అలాగే ఆరంభాలు ఉంటాయి. That's why it is important for us to understand the cycles of ending and beginnings. మరి ఉదయకాలము మనము మరి మన జీవితంలో ఇలా ఒక కార్యక్రమాన్ని మనం ప్రారంభించినప్పుడు అది ఎలాగ ముగుస్తుంది, లేకపోతే మనం దాని అంతము ఏంటి, ఎన్ని రకాలుగా ఇది ఉన్నాయి అనే విషయాన్ని మనము చూసుకుందాము. By nature, we focus on new beginnings, but it is important to focus on both the endings also. మరి స్వతహాగా మనము మన జీవితంలో ఒక కార్యక్రమము ఎలాగ ప్రారంభించాలి అనే చూస్తాము, కానీ దాని అంతం ఏమైనదో కూడా మనం ఆలోచించవలసి ఉన్నది.
And it's an important to have this um, priority on both the aspects. How are we ending? How are the beginnings taking place? మరి మన జీవితంలో మనం చేసే కార్యక్రమాల పట్ల మనకి ఒక అవగాహన కలిగి ఉండాలి. అది చాలా ముఖ్యమైనది. అదేంటంటే మనం ఒక కార్యక్రమం ప్రారంభించినప్పుడు ఎలాగ ప్రారంభిస్తామో అలాగే దాని అంతం ఏమై ఉన్నదో అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉన్నది. And there are so many life events in our life. We have ended 2023, we have begun 2024. We have ended our single, those who are married, and there was a beginning of married life. మరి మన జీవితంలో చూసినట్లయితే మరి గత సంవత్సరం 2023వ సంవత్సరం గతించిపోయినది. అలాగే నూతన సంవత్సరం 24వ సంవత్సరం మన జీవితాల్లో ప్రారంభమైంది. అలాగే కొంతమందిని చూసినప్పుడు వారి జీవితాలు ఒంటరిగా ఉంటాయి. మరి వారి వివాహమైన తరువాత వారి జీవితాలు కొత్తగా ప్రారంభమవుతాయి, వివాహ జీవితాలు. So there are so many transitions in our life. All these transitions have these two components, endings and beginnings. మరి మన జీవితంలో చూసినట్లయితే చాలా విషయాలలో మనం మార్పులు పొందుతూ ఉంటాము. మరి ప్రతి మార్పులోనూ కూడా 2 అంశాలు ఉంటాయి. అది అంతము అలాగే ఆరంభము అయి ఉన్నది. There are 3 kinds of endings and beginnings in life. మరి 3 రకములైనటువంటి అంతములు అలాగే ఆరంభాల గురించి మనం చూద్దాము మన జీవితాల్లో జరిగేటటువంటివి. One is called natural endings and beginnings. It happens by itself. మరి మొదటి అంశం చూసినట్లయితే న్యాచురల్ ఎండింగ్ అండ్ బిగినింగ్. అదే స్వతహాగా నేచర్ బై నేచర్ ప్రకృతి పరంగా జరిగేదై ఉన్నది. And the second thing are the intentional endings and beginnings. It depends on me, it depends on you. రెండవది చూసినట్లయితే ఇంటెన్షనల్ అంటే మనము మన చిత్త ప్రకారముగా జరిగించేవి. అది మన మీద, నా మీద లేదా మీ మీద అది ఆధారపడి ఉంటుంది. And as a believers, this third one is equally important, more important. It is not natural, it's not depending on me, but it depends on God, because He ordains endings and beginnings in His children's life. మూడవది చూసినట్లయితే ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఇది ప్రకృతి పరంగా జరిగేది కాదు, అలాగే మన స్వతత్వ ప్రకారం జరిగేది కాదు. ఇది దేవుని చిత్తమై ఉన్నది. దేవుడు తన చిత్త ప్రకారం మన జీవితాలలో ఆరంభించి ముగించేవిగా ఉంటాయి, మన జీవితాలలో కానీ మరి మన పిల్లల యొక్క జీవితాలలో కానీ. And this is where we need to have some clarity, and we also need to understand and respond and deal with these endings and beginnings in a godly manner. మరి ఇది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. దీని మీద మనము ఎక్కువగా మరి దృష్టి కేంద్రీకరించవలసిన వారిగా ఉన్నాము. ఎందుకంటే ఇది దేవుని చేత మరి ఆరంభించబడి అది అంతము అందించబడుతుంది కనుక మరి మనం ఈ అంశాల మీద ఉదయ కాలము ధ్యానం చేద్దాం. Just for more understanding purpose, what are those natural endings and beginnings which takes place in everyone's life? మరి ఉదయ కాలము మరి ఈ మొదటి అంశం మీద మనము మన దృష్టి కేంద్రీకరించినప్పుడు మరి ఎక్కువగా దీనిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాము. మరి న్యాచురల్ అంటే ప్రకృతి పరంగా మరి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో జరిగేటటువంటి ఈ ఆరంభాలు లేక అంతాలు ఏమై ఉన్నాయో మనం చూద్దాము. And these natural endings and beginnings happens irrespective of their faith, religion, or rural or educated or uneducated. It happens in everyone's life. మరి ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ఆరంభ అంతాలు అనేవి ప్రతి ఒక్క వ్యక్తి విషయంలోనూ సంభవిస్తాయి. ప్రతి ఒక్క వ్యక్తి విషయంలోనూ వ్యక్తి జీవితంలోనూ ఉంటాయి. వారు ఏ విశ్వాసంలో ఉన్నప్పటికీ ఇవి ప్రతి ఒక్క వ్యక్తి జీవితాలలో సంభవిస్తూ ఉంటాయి. It's called stages in life. We grow in age. We celebrate birthdays and we move from childhood to teenage to adult, and then parents and grandparents. మరి వ్యక్తిగతంగా మనం చూసినప్పుడు మన జీవితంలో కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఇది ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఉంటుంది. మనము పుట్టినప్పటి నుండి మన
పెరుగుతూ ఉంటాము, టీనేజ్ లోకి వస్తాము, అలాగే మరి ఆ పెద్దవారం అవుతూ ఉంటాము, అలాగే మరి ముసలితనం కూడా మన జీవితంలో సంభవిస్తుంది. And there are seasons in life. We see summer season, the rainy season, winter seasons, the spring. So there are so many seasons we experience. It is common for everyone. మరి మనం చూసినట్లయితే మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారుతూ ఉంటాయి, సీజన్స్ కూడా మారిపోతూ ఉంటాయి, ఋతువులు అనేవి. అలాగే ఎండాకాలము, వర్షాకాలము, అలాగే చలికాలము అనేవి ఆరంభించబడుతూ అంతమవుతూ ఉంటాయి. And there is a day and night. It happens by itself. There is a sunrise and there is sunset. And when we plant seed, and it becomes a plant and tree and fruit. మరి మనకు జీవితంలో మనం చూసినప్పుడు ప్రతినిత్యం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఉదయకాలం అవుతుంది, మరి అలాగే రాత్రి చీకటి పడుతూ ఉంటుంది. దాన్ని మన సూర్యోదయము, సూర్యాస్తమయం అంటూ ఉంటాము. అలాగే మనము విత్తనాలను నాటినప్పుడు అవి మొక్కలుగా మొలకెత్తి మరి ఆ మొక్కలు పెరిగి పెద్దవై మరి చెట్లుగా అయిన తర్వాత అవి మనకి ఫలాలను ఇస్తూ ఉంటాయి. And this aspect of education, knowledge, experience also happens naturally. As we grow in age, we gain knowledge. As we keep studying, we gain some experience. As we keep working, we also get knowledge and experience. అలాగే మనము మరి చదువుకుంటూ ఉంటాం, స్కూల్స్ లో జాయిన్ అయ్యి పిల్లల్ని జాయిన్ చేసి మనము కూడా చదువుకుంటూ ఉన్నప్పుడు మరి ప్రతిదినము మనము మన జీవితంలో కొంత జ్ఞానాన్ని సముపార్జించుకుంటూ ఉంటాం, జ్ఞానాన్ని పొందుకుంటూ ఉంటాము. అలాగే మరి చదువులు పూర్తి చేసుకొని మరి ఉద్యోగాల్లో చేరినప్పుడు కూడా మరి పని చేస్తూ కూడా మనము కొంత జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంటాము, తెలుసుకుంటూ ఉంటాము. అలాగే మన జీవితంలో ఎన్నో అనుభవాలను మనము అనుభవిస్తూ ఉంటాము. And who controls, who allows these how are these natural endings happening in everyone's life? మరి ఈ మన జీవితంలో మరి ప్రకృతి పరంగా జరుగుతూ ఉన్నటువంటి ఈ అంశములన్నింటినీ కూడా మన జీవితంలో జరగటానికి ఎవరు అనుమతిని ఇస్తూ ఉన్నారు, వాటిని ఎవరు మరి కంట్రోల్ చేస్తూ ఉన్నారు? And different people have a different understanding about these natural endings and beginnings. మరి వివిధమైనటువంటి వ్యక్తులు మరి వివిధ రకాలైనటువంటి అర్థాలను మరి ఈ విషయంలో తీసుకుంటూ ఉంటారు, ఈ న్యాచురల్ ఎండింగ్స్ అనే విషయంలో. Most of the people, including sometimes Christians, say it just happens by itself. It's just a chance, and it is a normal course of events. మరి అనేక మంది ఏమైనా నమ్ముతూ ఉంటారంటే, క్రైస్తవులతో సహా కూడా ఈ న్యాచురల్ బిగినింగ్ అనే అంశాన్ని దాని అంతటా అదే జరుగుతుంది, ప్రకృతిలో ఇది ఉన్నది కాబట్టి మన జీవితంలో మరి ప్రకృతి పరంగా న్యాచురల్ గా ఇది జరుగుతూ ఉన్నది అని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం. And some say there's no one to control it. It's just a biological phenomena. You put the seed, it becomes a plant. You marry, and then you have children, and you study, you get a knowledge. What is the big deal in it? మరి కొంతమంది ఏమని విశ్వసిస్తూ ఉంటారు అంటే, ఇది దాని అంతటా అదే జరుగుతుంది ప్రకృతి పరంగా, ఎందుకు అంటే ఇది ఒక ప్రకృతి సంబంధమైనటువంటి అంశము కాబట్టి మనము పుట్టటము, పెరగటము, వివాహాలు చేసుకోవటము ఇవన్నీ కూడా వాటి అంతటా అవే సంభవిస్తూ ఉన్నాయి, దీని వెనుక ఎవరి యొక్క కంట్రోల్ కానీ అదుపాజ్ఞలు అనేవి కానీ లేవు అని చెప్పి చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు. And today, the way the technology is increasing, the innovation is happening. Many people think that it's science behind all this, or human wisdom behind all this. మరి మన జీవితంలో మనం చూసినట్లయితే ప్రతినిత్యము ఎన్నో రకములైనటువంటి క్రొత్త విషయాలను కనిపెట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి అంటే, అందరూ ఏమని విశ్వసిస్తారు అంటే, మరి ఇది మానవుని యొక్క తెలివి, విజ్ఞానం అయి ఉన్నది, దాని ప్రకారము మనుషులు మరి ఎన్నో రకములైనటువంటి నూతనమైనటువంటి ఆవిష్కరణలు మన జీవితాల్లో మన కళ్ళెత్తికి తీసుకుని వస్తున్నారని చెప్పి నమ్ముతూ ఉంటాం. And there are life-changing events and circumstances. It's happening by itself. మరి కొన్ని అంశాలు చూసినట్లయితే మన జీవితాలను మార్చివేసేవిగా ఉంటాయి. వీటిని కూడా వాటి అంతటా అవే జరుగుతూ ఉన్నాయి అని చెప్పి అనేక మంది విశ్వసిస్తూ ఉంటారు. But
it is important for us to understand the Creator, the one who మరి was behind all this. మనం అర్థం చేసుకోవాల్సినది ఏంటి అంటే ఉదయకాలము ముఖ్యముగా మరి ఇవన్నీ విషయాలు మన జీవితంలో సంభవించడానికి దాని వెనుక ఒక సృష్టికర్త ఉన్నారు అని మనము అర్థం చేసుకోవాలి. So it is not, we should not think the way others think, that it is just by chance, it is a luck, it is a natural phenomena. But we need to understand where does this natural phenomena is taking place. మరి మనం ఏమని అర్థం చేసుకోవాలి అని అంటే మరి ఇవన్నీ కూడా వాటి అంతటా అవే ప్రకృతి సహజ సిద్ధంగా ఇవి సంభవించటం లేదు, కానీ మరి ఈ సంభవాలన్నిటి వెనుక కూడా మరి మనకు సృష్టికర్త ఉన్నాడు అని చెప్పి మనము నమ్మవలసిన వారిగా ఉన్నాం. And the few references, Colossians 1:16 says, for him all things were created in heaven and earth, visible and invisible, whether thrones or dominion, all things were created through him and for him. మరి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చూస్తామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. And these natural things, the Lord who was the creator of this universe, he has allowed this to take place in every person on this earth. మరి ఈ అంశాలన్నీ కూడా ఈ విషయములన్నీ కూడా దేవుని చేత సృష్టింపబడి ఉన్నవి. ఆయన అనుమతి ద్వారానే మన కళ్ళెదురుగా ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. Even the First Chronicles 29:10-13 also makes it very clear that the role of the Creator in all the things which are happening, his strength, his power, his wisdom. మరి మనకి ఉదయకాలము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 10 నుంచి 13వ వచనాలు మనం చూసినప్పుడు మనకి ఈ అంశము చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. మరి సృజింపబడినది ఏదియు కూడా ఆయన లేకుండా సృజింపబడలేదు. Sorry, sister, you want to read that, these verses? One minute, brother, I'm reading. Okay. Yeah, otherwise that's fine, sister. You can, yeah. Just highlights that both riches and honor come from you. You rule over all. Brother, excuse me, brother. Your voice is low, brother. Can you please increase the volume? Yeah, you can just make a note in this verse that you rule over all. మరి ఈ వచన ప్రకారం మనం చూసినట్లయితే మన మీద మరి తండ్రి అయిన దేవుని యొక్క అధికారము ఉంటూ ఉన్నది, సృష్టికర్త యొక్క అధికారము. And that's why in Ecclesiastes 12:1 says, we need to understand this Creator at the earliest. That's what it says, at the days of your youth. At the earliest, we should recognize who is ordaining, who is behind all these natural endings and beginnings. ఈ బాల్య దినములు అంటే నీ సృష్టికర్త జ్ఞాపకం. Sister, is my voice is clear? Brother, your voice is so low, brother. Just a second. Now, sister, is it clear? How is my voice now, sister? Hello? It's good. I think Is it okay now?
I think So, it's Saru? from the sister's side because we can hear your voice. Oh, okay, okay. Sorry, So, brother. Can you share my phone? Yeah, brother. okay. Can you please? Yeah. Then we see in Job also that it says that word, the Lord is the one who decides the stages in life, the length of our life. సిస్టర్ నాకు కూడా రావడం లేదు బ్రదర్. వాల్యూమ్ చాలా లో ఉంది, వినపడ్డం లేదు. బ్రదర్ గారి వాయిస్ క్లారిటీగా ఉందండి. మీ ఫోన్ ఏదన్నా ఒకసారి రీజాయిన్ అవ్వండి. ఈ ఫోన్ చూడు. మీ వాయిస్ ఉందండి. ప్లీజ్ చెప్పండి ప్లీజ్. I mean, also, I'll just complete this verse also in Psalm 139. Also, we say that every day of my life was recorded in your book. మరి అలాగే ఈ ఉదయకాలం మనము సామెతల గ్రంథము 1వ అధ్యాయము మరి 139వ అధ్యాయము 16-17 వచనాల్లో చూసినట్లయితే కూడా మరి దేవుని యొక్క సృష్టి కార్యమును మనము చూడగలుగుతున్నాము. అలాగే మన జీవితంలో ప్రతి దినము ఎలాగ ప్రారంభించబడుతుంది, మన జీవితంలో జరిగేటటువంటి ప్రతి అంశము మనము కూర్చునుట, నిలబడుట అనే విషయాలన్నీ కూడా మరి దేవుడు అవి ఎలాగ ప్రారంభించబడుతున్నాయి, అంతమవుతున్నాయో కూడా మనం చూస్తున్నాము. That's why it is important for us in our circles to tell young people and in our congregations, in our communities, about these natural endings and beginnings. It's not by chance, it is the God who is behind all these natural endings and beginnings. కాబట్టి ఈ వాక్యాల ప్రకారం మనం చూసినట్లయితే మన జీవితాలలో జరుగుతున్నటువంటి ప్రతి విషయము కూడా అది ఎలాగ ప్రారంభించబడుతుంది, అంతమవుతుంది అనే విషయాలు అవి స్వతహాగా లేదా ప్రకృతి పరంగా వాటంతటా అవి జరగటలేదు. కానీ వీటి వెనుక మన సృష్టికర్త ఉన్నారు అనే విషయాన్ని మనము మన సంఘాలలో, మన సమూహాల్లో వీటిని అర్థం చేసుకోవాల్సిన వారుగా ఉన్నాం. And the second is that intentional endings and beginnings, which is completely depending on us, on me and on you. మరి రెండవ అంశం మనం చూసినట్లయితే ఇవి మనము మన అంతటా మనముగా ప్రారంభించేవి, అలాగే ముగించేవిగా ఉంటాయి. వీటి వెనుక కేవలము మన స్వచిత్తం ఉంటుందన్నమాట. అంటే నా విషయం చూసినట్లయితే నేను దానికి మరి కర్తనై ఉంటాను. అలాగే మీ విషయాలలో చూసినట్లయితే మీరు వాటికి కర్తలై ఉంటారు, ప్రారంభించటము లేదా ముగించటము అనేది. And the way God has created us, He has given us the free will. He has given us the wisdom to discernment to decide things. మరి ఈ విషయాలు జరిగిస్తున్నప్పుడు కూడా దేవుడు మరి ఈ స్వతహాగా జరిగించేటటువంటి విషయాల్లో కూడా దేవుడు మనము సొంతగా నిర్ణయాలు తీసుకోవటానికి మనకు అధికారం ఇచ్చాడు. So He is not controlling everything. We are not just robots. So He has given us, that is how He created us in His image. He has given us that free will and freedom, and how we exercise those freedom, that wisdom, how we use is depending on us. మరి దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మనకి కూడా మనం సొంతగా ఆలోచించడానికి, నిర్ణయాలు చేయడానికి మనకు అధికారం ఇచ్చాడు. కనుక దేవుడు మనలను కంట్రోల్ చేయటం లేదు ప్రతి విషయంలో కూడా. ఎందుకంటే మనము రోబోట్స్ కాదు కనుక, యంత్రాలము కాదు కనుక మనము సొంతగా నిర్ణయాలు చేయటానికి లేదా మనము మన కార్యక్రమాలను ఆరంభించడానికి, మన సొంత నిర్ణయాలు చేయటానికి మనకు దేవుడు మనకు ఒక సొంత నిర్ణయం చేయటానికి అనేటువంటి ఒక ఆ స్వాతంత్ర్యాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. The example, the change of place.
It is depending on me. I may have our own logic and reasoning. I say that I have prayed and decided, but at the end, it is me. I have decided change of place, change of jobs. మరి ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనము ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి మారాలి అనే విషయాన్ని చూసినప్పుడు, లేదా ఒక ఉద్యోగంలో నుంచి ఇంకొక ఉద్యోగమునకు మారాలి అని చూసినప్పుడు, అది మన సొంత చిత్తమై ఉంటుంది. మన సొంత నిర్ణయమై ఉంటుంది. మన పరిస్థితులను బట్టి మనకు అనుకూలమైనటువంటి ప్రాంతానికి మనము ఒక్కొక్కసారి మనము మారుతూ ఉంటాము. I may have my own logic and my reasoning. I can support why I have taken that decision. మరి ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు దాని వెనుక నా సొంత ఆలోచనలు దానిలో ఉంటాయి. ఎందుకు నేను ఈ ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వెళుతూ ఉన్నాను అనే దానికి మనము మన సొంత కారణాలను మనం చెప్తూ ఉంటాము. Even in the relationships, we do have a responsibility. We end some relationship, we sound relationships. Sometimes we are close to some people and suddenly we may not become close to. So there is something takes place in our thinking, in our minds, that something influences our decision. మరి అలాగే మనము ఇతర వ్యక్తులతో మన సంబంధాలను కొనసాగించేటప్పుడు కూడా మన సొంత నిర్ణయాలు మనం తీసుకుంటాం. అది మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకు ఒక వ్యక్తితో మనము సంబంధాన్ని కొనసాగిస్తాము, లేదా ఆ సంబంధాన్ని ఎందుకు మనం త్రుంచివేసుకుంటాము అనే విషయాల మీద, అది మన సొంత ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. And there are so many habits and disciplines we have, and we develop new habits and we give up some old habits. So this life cycle there's a full of these disciplines and habits, depending on my exposure, depending on my desire. మరి అలాగే మన ఇంకొక అంశం చూసినట్లయితే అది మన జీవితంలో మనకు ఉండేటటువంటి అలవాట్లు అయి ఉన్నాయి. ఈ అలవాట్లు అనేవి మనము కొన్ని సార్లు మరి క్రొత్త అలవాట్లు మనం చేసుకుంటూ ఉంటాము. మరి పాత వాటిని వదిలేస్తూ ఉంటాము. ఈ అలవాట్ల విషయంలో కూడా అవన్నీ కూడా మన పరిస్థితుల మీద కానీ, లేదా మన సొంత ఆలోచనల పట్ల కానీ కొనసాగుతూ ఉంటాయి. And there are so many traditions and rituals, particularly in our country, which is full of so many cultural traditions and family traditions and rituals. As we grow, based on our understanding and exposure, we keep adopting new traditions and new rituals, new patterns. మరి మన జీవితంలో చూసినట్లయితే ఆచార వ్యవహారాలు అనేవి మన దేశంలో అనేక రకాలైనటువంటి ఆచారాలు ఉన్నాయి. మరి ఈ విషయాలలో కూడా మరి కొన్నిటిని మనము మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి లేకపోతే మన జీవితంలో మన కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆచార వ్యవహారాలను మనము ఆచరిస్తూ ఉంటాము. కొన్ని ఆచార వ్యవహారాలను మనము మన జీవితంలో ఇతరులను చూసి కూడా నేర్చుకుంటూ ఉంటాం. మనం వాటిని మన జీవితాల్లో మనం అన్వయించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. And there are so many perspectives and opinions about people and about situations are keep changing. Sometime we might have felt that this person is not good, and later we change our opinion and we feel, oh no, he is a good person, or this situation is not appropriate, and later we realize that no, it is appropriate. So there's a keep changing in this area. మరి అలాగే మనము కొన్నిసార్లు మన ఎదుట ఉన్న వ్యక్తుల పట్ల కొన్ని సొంత అభిప్రాయాలు కలిగి ఉంటాం. ఒక్కొక్కసారి ఒక వ్యక్తిని గురించి మనము మంచిగా అనుకుంటాం, ఇతను మంచివాడు అనుకుంటాం, లేదా అతను చేస్తున్నటువంటి కార్యక్రమాలను బట్టి, లేదా ఇతను చెడ్డవాడు అనుకుంటాం. అలాగా ఆ వ్యక్తిని కొంతకాలము మనం గమనించినప్పుడు కొన్నిసార్లు మన అభిప్రాయాన్ని మార్చుకుంటాం. లేదు ఇతను మంచివాడు అని చెప్పి అనుకుంటాం. అలాగా మన జీవితంలో ఇతర వ్యక్తులతో మీద పట్ల ఉన్నటువంటి అభిప్రాయాలు కూడా మన జీవితంలో మారిపోతూ ఉంటాయి. It's in all the intentional endings and beginnings, we need to know the source, how this takes place. One is driven by my intentions. It is driven by the kind of dreams and desires I have. మరి ఈ రెండవ అంశమైనటువంటి మరి సొంత చిత్తము, మన స్వచిత్త ప్రకారముగా మన జీవితంలో ప్రారంభించబడుతున్న కార్యక్రమాలు, అంతమొందించబడుతున్న కార్యక్రమాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి రెండిటి ద్వారా ఇవి నడపబడుతూ ఉంటాయి. అదేంటంటే మొదటిది మన ఆలోచన విధానానికి ఉన్నటువంటి మూల కారణము, అలాగే మన చుట్టూ ఉన్న పరిస్థితులు సంభవిస్తున్న దాన్ని బట్టి మనము అర్థం చేసుకునేటటువంటి అంశమై ఉన్నది. And also there's an impulsive, we are emotional beings.
there is an impulsive reaction. Impulsive responses also leads us to end some things and to begin something. అలాగే ఇంకొక అంశం కూడా ఉన్నది. మన జీవితంలో మనము ఏంటంటే మనము ఎమోషనల్ అవుతూ ఉంటాము. కొన్నిసార్లు మన భావోద్రేకాలకు లోనవుతూ ఉంటాము. అలాంటి సమయాలలో కూడా మరి కొన్ని అంశాలను పట్ల మనకు అవగాహన కలిగి ఉన్న దానిని బట్టి మనం సొంత నిర్ణయాలు చేసి వాటిని ముగిస్తూ ఉంటాం. We all know there are times we have regretted for certain decisions, certain choices, when we realize that our decisions are based on our emotional imbalance. మరి మన అందరి జీవితాలలో కూడా ఇది మనకు అనుభవం అయి ఉంటుంది. అదేంటంటే మనం గత కాలంలో చేసినటువంటి నిర్ణయాలను బట్టి మనము ఇప్పుడు వర్తమాన కాలంలో వాటిని బట్టి చింతిస్తూ ఉంటాం. మనం చేసిన ఆ నిర్ణయం అది వృధా అయిపోయినది అని చెప్పి మనం చింతపడుతూ ఉంటాం. Maybe the third aspect is we come under the influence of others and circumstances. So we don't know how to filter others' influence. We give in to that influence and we decide many things. మరి మూడవ అంశం మనం చూసినట్లయితే కొన్నిసార్లు మన నిర్ణయాలు మనము కార్యక్రమాలు ప్రారంభించడం పట్ల ఇతరుల యొక్క ప్రభావం మన మీద ఉంటూ ఉంటుంది. ఇతరుల యొక్క ప్రభావాన్ని బట్టి కూడా మనము కొన్ని నిర్ణయాలు చేసుకుంటూ ఉంటాం. It may be a comparison, or it may be a pressure, or it may be in a competitive nature, or it may be in a high expectations. మరి ఈ మూడవ అంశంలో మనం చూసినప్పుడు ఇది ఏమై ఉంటుందంటే వ్యక్తులను పోల్చుకోవటము లేదా మనలో ఉన్నటువంటి ఆ కాంపిటీషన్ కంపారిటివ్ నేచర్ పోల్చుకోవటం అనే అంశమై ఉంటున్నది. And the third aspect is our own exposures. As we travel around, as we meet new people, as we listen to so many teachings, we gain, something happens to us, and that leads us to make so many choices. That is where we end certain things. We have so many beginnings. మరి కొన్నిసార్లు మన సొంతగా మన జీవితంలో సంభవించేటటువంటి అనుభవాలు ఎలాగంటే మనం ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి మారినప్పుడు మన జీవితంలో నూతనంగా ఎదురేటటువంటి అనుభవాలను బట్టి కొన్ని కార్యక్రమాలను మనము పూర్తి చేస్తూ ఉంటాం, క్లోజ్ చేస్తూ ఉంటాం, ముగించి వేస్తూ ఉంటాము. And there are times as the children of God, we are growing in Him. Our love for Christ also leads us to decide things in order to please Him. మరి దేవుని బిడ్డలముగా ఆయనతో సహవాసం కలిగి ఉన్న బిడ్డలముగా కొన్నిసార్లు మనము మరి దేవుని యొక్క ప్రేమను బట్టి. బ్రదర్, కెన్ యూ ప్లీజ్ రిపీట్ ది లాస్ట్ సెంటెన్స్? Yeah, it's a love for Christ. We read some scripture, we listen to some music or some message, and the Spirit of the Lord brings to something in our mind, and then we decide things in our life. మరి కొన్నిసార్లు మరి దేవుని యొక్క ప్రేమను బట్టి, మరి వాక్యాన్ని వినటాన్ని బట్టి, పాటలు వినటాన్ని బట్టి దేవుని యొక్క ప్రేమ మనలను కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు చేయటానికి మనల్ని ముందుకు లాగుతూ ఉంటుంది. And what do we need to intentionally put an end to in our life? Because the good beginnings depending on what we end. మరి మన జీవితంలో ఇంటెన్షనల్ గా మన సొంత చిత్త ప్రకారము మనం చేసే కార్యక్రమాలను మరి ఎలాగ ప్రారంభిస్తున్నాము, మరి కొన్నిసార్లు మంచి నిర్ణయాలు చేసినప్పటికీ కూడా మరి ఆ కార్యక్రమం కొన్నిసార్లు మనం కొనసాగించలేకపోవచ్చు. That's why intentionally we have to end certain things so that we will have a good beginnings. మరి ఇంటెన్షనల్ గా మనము మన సొంత పూర్తి అధికారంతో లేకపోతే మన సొంత ఆలోచనతో కొన్ని కార్యక్రమాలు మనము ముగించి వేసి దాని తరువాత చేసేటటువంటి ఆ కార్యక్రమము పని ఏదైతే ఉన్నదో అది ఒక మంచి పనిగా మనము ప్రారంభిస్తాము. Like one is we have to end certain relationships so that we can start new relationships. Certain disturbed relationships we have to close. మరి ఉదాహరణకు we'll have a fresh relationships. చూసినట్లయితే కొంతమంది వ్యక్తులతో ఏదైనా ఒక రకమైనటువంటి మనకు అనుకూలము కానటువంటి సంబంధం వారితో కలిగి ఉన్నట్లయితే దానిని ముగించి వేసి మరి నూతనముగా మరి వేరొక వ్యక్తులతో లేకపోతే ఇతర సభ్యులతో మనము
నూతనముగా ఒక క్రొత్త సంబంధాన్ని మనము ప్రారంభిస్తాం. How long we will have these disturbed relationships? So we have to close it and start a new beginning. The restorations in the relationships has to take place. మరి మన జీవితంలో ఏదైనా అలజడిని సృష్టిస్తున్నటువంటి సంబంధాలు ఉన్నట్లయితే మనము వాటిని ఎంతకాలం కొనసాగిస్తాం కనుక వాటిని మనము పూర్తిగా మరి ముగించి వేసుకొని మరి నూతనమైనటువంటి సంబంధాలను ప్రారంభించడానికి మనము చూస్తూ ఉంటాం. Even as in children of God, we all know there are areas we are struggling with certain desires and habits. So we need to work and put an end and start the new desires and new habits. మరి అలాగే దేవుని బిడ్డలముగా మనము మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనము కొన్ని కోరికలు కలిగి ఉంటాము. మరి కాబట్టి అలాంటి విషయాల్లో కూడా మనము అలాంటి డిస్టర్బెన్స్ ఉన్న వాటిని మనము ముగించి వేసి నూతనమైన విషయాలను ప్రారంభించవలసిన వారిగా ఉంటాం. As the children of God, we may not be addicted to drugs and alcohol, but we do have some addictions. We have to now put an end to those addictions. Addiction to maybe work, addiction to mobile, addiction to... There are various things. Even in children of God, we have an addictions. మరి దేవుని బిడ్డలముగా మన జీవితాల్లో ఏవైనా వ్యసనాలు కలిగి ఉన్నట్లయితే ఎలాంటివంటే మరి మత్తు పదార్థాలు తీసుకోవటం అనేవి లేదా సెల్ ఫోన్ అడిక్షన్స్ ఈ రోజుల్లో ఉంటున్నది. అలాంటి వాటిని మనము విసర్జించి మరి నూతనముగా మన జీవితాలను ప్రారంభించవలసిన వారిగా ఉన్నాం. And we also need to put an end to, we have certain challenges. We have a negative mindset. We are so critical about everything. We have a judgmental nature, or grumbling nature, or the quarreling nature. We have to put an end to it. And we need to, that is what the fruit of the Spirit, we need to start working on those things. మరి మన జీవితంలో కొన్నిసార్లు మనము మరి వ్యతిరేక ఆలోచనలు కలిగి ఉంటాము. ప్రతి విషయాన్ని మనం వ్యతిరేకంగా ఆలోచిస్తాం. నెగటివ్ థింకింగ్ కలిగి ఉంటాం. లేకపోతే మన నిత్యము మన జీవితంలో ఎదుర్కొనే సమస్యల పట్ల మనము మనము ఎలాగా మనము వాటి గురించి రియాక్ట్ అవుతున్నాము అనే విషయాలు కూడా ఉంటాయి. కాబట్టి మనము అలాంటి విషయాలలో మరి దేవుని వాక్య ప్రకారం ఆలోచించి మనం నిర్ణయాలు చేయవలసిన వారిగా ఉన్నాం. And we also have this aspect of being irresponsible, not organized, and the laziness. So we have to put an end to it so that the turning points will take place. మరి మన జీవితంలో మనము కొన్నిసార్లు లేజినెస్ అంటే బద్ధకంగా ఉంటాము, అలాగే బాధ్యతారాహిత్యంగా ఉంటాము. ఇలాంటి విషయాలకు కూడా మనము ముగించవలసిన వారు, లేకపోతే వాటిని మన జీవితంలో నుండి తీసివేయవలసిన వారుగా ఉంటాం. And we all know, and every end of the year, we all take resolutions. From now on, I will have a regular meditation, the studying God's word. I will be regular in fellowships. But we need to put an end to this negligence aspect of things. మరి మన జీవితంలో మరి నూతన సంవత్సర ఆరంభంలో మనం కొన్ని నిర్ణయాలు చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం నేను వాక్యాన్ని చదువుతాను, లేకపోతే ఎక్కువగా ధ్యానం చేస్తాను, వాక్యాన్ని ధ్యానం చేస్తాను, సహవాసాన్ని కలిగి ఉంటాను అని కొన్ని నిర్ణయాలు చేస్తాము, ప్రారంభిస్తాము. కానీ మరి వాటిని కొనసాగించే వారముగా ఉండము. అలాంటి అంశాలను కూడా మనము మన జీవితంలో నుండి ముగించవలసిన వారిగా ఉన్నాం. ఈ లేజినెస్ లేకపోతే బాధ్యతారాహిత్యాన్ని తీసివేయవలసిన వారిగా ఉన్నాం. And we also have to put an end to this ungratefulness what we have towards people, ungratefulness towards family members or towards leaders. మరి ఇంకొక అంశం ఏమిటంటే కొన్నిసార్లు మనము కృతజ్ఞత లేని వారిగా ఉంటాము. మన ఇంట్లో కుటుంబ సభ్యుల పట్ల కానీ, మన చుట్టూ ఉన్న మన మనుషులతో మన సంబంధాలు కొనసాగించేటప్పుడు వారితో కానీ, లేకపోతే మన నాయకుల పట్ల కానీ మనము కృతజ్ఞత లేని వారిగా ఉంటాము. ఇది కూడా మనము ముగించవలసిన వారిగా ఉన్నాము. And in Peter's life, we see that the Jesus has conversation with him. Peter, how long will you do? When he appeared to him in John 21, say that, okay, now you need to have a new beginning, Peter. You can't continue like this. మరి దేవుడు పేతురు గారితో సంభాషిస్తూ ఉన్నప్పుడు మరి పేతురు గారికి చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. మరి దీనిని నువ్వు ఎంతకాలము కొనసాగిస్తావు?
దీన్ని నువ్వు ముగించవలసిన వాడిగా ఉన్నావు అని చెప్పి మరి ప్రభువు పేతురుతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. And that's why the 3 times he has asked these pertinent questions. Do you love me? Do you love me? So he is making Peter to think these aspects of having a new beginnings, a new freshness, or the new start in his life. మరి ప్రభువు పేతురుని 3 సార్లు మరి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు అక్కడ ప్రభువు చిత్తము ఉద్దేశం ఏమై ఉన్నదంటే మరి పేతురు తన కథ జీవితాన్ని ముగించేసి ఒక నూతన జీవితాన్ని, నూతన ఆరంభాన్ని తను చేయాలి అని చెప్పి మరి అక్కడ ప్రభువు కోరుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. And we see there's a dramatic change in the way Peter lived after that. He is a completely new person, bold person, godly person, and he was willing to die, and he completely lived a different life. మరి ఈ సంభాషణ అనంతరము మనం పేతురు గారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే అది ఒక పూర్తిగా మారిపోయినటువంటి జీవితంగా మనకు కనపడుతుంది. మరి దేవుని పట్ల ప్రేమ కలిగి మరి దేవుని కొరకు మరి తన జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడిన వ్యక్తిగా మనకు పేతురు గారు కనిపిస్తూ ఉన్నారు. That's why in yours and mine's choices in life need to have this intentional endings and need to have a meaningful beginnings. Our choices should result in new beginnings. మరి మన జీవితంలో ఈ ఉదయకాలం చూసినట్లయితే ఈ రెండవ అంశము మన స్వచిత్త ప్రకారము మనం ప్రారంభించి మరి ముగిస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవి మనకు కనుక ఉపయోగపడేవిగా లేకపోయినట్లయితే వాటి గురించి మనం ఆలోచించి వాటిని ముగించి మన జీవితాల్లో ఒక నూతనమైనటువంటి ఆరంభాలను చేయవలసిన వారుగా ఉన్నాం. And the scripture talks about it, like in Isaiah, it says do not remember the past events, pay no attention to the things of the world. Look, I am doing the new thing. మరి యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే మరి పాత వాటి గురించి మీరు ఆలోచన చేయవద్దు, మరి ముందున్న వాటి కొరకు మీరు వేగిరపడండి అని చెప్పినట్లుగా మనకి వాక్యంలో అర్థమవుతూ ఉన్నది. Sometimes we have this challenge of keep on just spending on some of the old habits, old patterns, and old understandings. We don't move ahead with the freshness. మరి అనేక సార్లు మన జీవితంలో ఆ పాత అలవాట్ల గురించి లేకపోతే పాత ఆచారాల గురించి గతించిపోయిన వాటిని గురించి ఆలోచిస్తూ ఉండి మరి ముందుకి కొనసాగే వారిగా ఉండకుండా ఉంటాం. And that's the 2 Corinthians 5:17 says, anyone is in Christ is a new creation. Old has to pass away, and the new has to come. మరి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 5:17 వచనం ప్రకారము మరి పాతవి గతించెను, సమస్తమును నూతనమైనవిగా ఉంటాయి. కాబట్టి మన జీవితంలో ఉన్నటువంటి పాత అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ గతించిపోయి మరి నూతన ఆరంభం మన జీవితంలో జరగవలసినదిగా ఉన్నది. And the third and important aspect is, what are those God ordained incidents or events, allowed situation in our life? మరి 3వ ప్రాముఖ్యమైనటువంటి అంశము ఏదైతే ఉన్నదో ఇది దేవుడు మన పట్ల, మన జీవితం పట్ల, మన జీవితాలలో ఆరంభించి ముగించే అంశాలుగా ఉన్నాయి. వాటి గురించి మనం ఈ ఉదయకాలం చూద్దాం. Depending on my understanding on this is what determines my response. మరి ఈ అంశాలను అర్థం చేసుకోవటంలో నా సొంత చిత్తం ప్రకారం లేదు, నా సొంత ఆలోచన ప్రకారం నేను చేసినట్లయితే అది వ్యక్తిగతమై ఉంటుంది. And look at there's so many health issues happens. Are they by chance happened, or some of the health issues as God ordained us to go through it? మరి మన జీవితంలో మనం అనుభవించే అనారోగ్య పరిస్థితులు కొన్నిసార్లు చూసినట్లయితే అవి స్వతహాగా ప్రకృతి పరంగా మన జీవితాల్లో జరుగుతూ ఉన్నాయా, లేకపోతే మరి మన జీవితంలో సంభవించాలి అని చెప్పి దేవుడు మరి కోరుకుంటూ ఉన్నాడా, దేవుడు జరిగిస్తూ ఉన్నాడా? And we look at Paul, and he prayed for whatever the health issue for several times, and then he ended saying, let your grace be sufficient. మరి పౌలు గారి జీవితాన్ని మనం చూసినప్పుడు తన జీవితంలో ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితుల్లో మరి పౌలు గారు ప్రార్థించి మరి చివరిగా ఏం చెప్తున్నారంటే, మరి నీ కృప నాకు చాలు, నీ కృప నాకు చాలు అని చెప్పినట్లుగా మనం చూస్తాం. It is important because
if we don't have this clarity, I may be depressed because of my health issue, or I may be worried about my health issue, or I'm constantly only thinking about my health issue. I'm not coming out of this my health issue. మరి అనారోగ్య పరిస్థితుల గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మరి కొన్నిసార్లు మనము డిప్రెషన్ లో కూడా వెళ్తూ ఉంటాము. మరి ఆ పరిస్థితిలో నుంచి మన సొంతంగా మనము బయటకు రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు. And the second is there's an unexpected events in our life. There are so many things are not in our control. Can we look at that? Are these unexpected events God has permitted? మరి రెండవ అంశం చూసినట్లయితే మన జీవితంలో సంభవించేటటువంటి అనుకోని సడన్ గా జరిగేటటువంటి పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. ఇవి మన జీవితంలో ఎందుకు జరుగుతున్నాయో మనకు అర్థం కాదు, కానీ మనము ఇవి దేవుడు మన జీవితంలో అనుమతిస్తున్నాడా లేదా అని చెప్పి మనం ఆలోచించేవారుగా ఉంటాం. No amount of reasoning and logic won't help us to find the root cause for these unexpected events. మనం ఎంతగా ఆలోచించినా కానీ దీనికి కారణము ఏమిటి అనేది మనకు అర్థం కాదు. ఇలాగా మన జీవితంలో అనుకోని సంఘటనలు, సడన్ గా జరిగేటటువంటి సంఘటనలు అనేవి. We all have this plenty of unexpected events and circumstances which have happened and happening and will happen in future. మరి మన జీవితాల్లో మనం చూసినట్లయితే మన అందరి జీవితంలో వ్యక్తిగతంగా ఇలాంటివి అనుకోని సంఘటనలు అనే వాటిని మనము ఎంతో మందిని అనుభవిస్తూ ఉన్నాము. గతంలో అనుభవించాము. ఇప్పుడు ప్రస్తుత కాలంలో కూడా అలాంటి సంఘటనలు మన జీవితంలో నిత్యం జరుగుతూ ఉన్నాయి. ఇక ముందు కూడా భవిష్యత్తులో కూడా అవి జరుగుతాయి. And there are so many unanswered prayers. We call it as unanswered prayers is because we wanted certain thing, certain way answer to come, but it has not happened. I'm praying for healing, but healing won't take place. I'm praying for success, the success won't take place. మరి మూడవదిగా చూసినట్లయితే మరి ఎన్నో సార్లు మనం ప్రార్థన చేస్తాం, కానీ జవాబు రాని ప్రార్థనలు చాలా మన జీవితంలో ఉంటూ ఉంటాయి. అవి ఏమిటంటే మనకు ఆరోగ్య విషయంలో ప్రార్థించినప్పుడు ప్రార్థన చేస్తాం, కానీ మనకు పూర్తి ఆరోగ్యం అనేది దొరకదు. అలాగే ఏదైనా ఒక అంశంలో జయం కొరకు ప్రార్థిస్తాం, కానీ మరి జయాన్ని పొందుకోకుండా ఉంటాం. There are many doors God closes. Many times God says no. Nothing moves through our prayer. Is this the answer from God that He has closed the door? Can we look at that way? మరి కొన్నిసార్లు మరి దేవుడే ద్వారాన్ని మూసివేస్తూ మరి నో అని చెప్పే, కాదు లేదు అని చెప్పేటువంటి ప్రార్థనలు కూడా ఉంటాయి. మరి అలాంటి సమయాలలో మనం అర్థం చేసుకోవాలి, నిజముగా దేవుడే మరి ద్వారాన్ని మూసేస్తున్నాడా అని. And there are so many missed opportunities. We felt it is from God, but we miss that opportunity and we miss chances. Is it coincidence or it is God who is allowed that way to happen? మరి కొన్నిసార్లు మన జీవితంలో మన ముందుకి అవకాశాలు వస్తూ ఉంటాయి, కానీ అవకాశాలు మన చేతుల నుండి జారిపోతూ ఉంటాయి. మరి అలాంటి సమయంలో కూడా మరి దేవుడే ఇది జరిగించాడా మన జీవితంలో, లేకపోతే అది దానంతటా అదే అట్లా ఆ అవకాశం జారిపోవటం అనేది సంభవించినదా? And there's so much rejection, injustice, suffering, and adversaries happens to His children. Can we look at that this rejection is God has allowed? This so-called injustice, what we see it, is that God has allowed for us to go through those difficult moments in our life. మరి కొన్ని సమయాలలో మన జీవితంలో అన్యాయపు పరిస్థితుల గుండా కూడా మనం వెళుతూ ఉంటాము. మరి ఇలాంటి పరిస్థితులను కూడా దేవుడే అనుమతిస్తూ ఉన్నాడా, వాటంతటా అవే సంభవిస్తున్నాయా మన జీవితంలో అనేది కూడా మనం ఆలోచిస్తూ ఉంటాము. And we all struggle in this area of God ordained endings and beginnings. We struggle in understanding how come the Lord will allow this. Is there anything wrong in me? Is really God loves me? We have so many questions to face this God ordained ending, God ordained events in our life. మరి మన జీవితాల్లో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ లేదా మన ఆలోచనలన్నిటిని బట్టి మనము కొన్నిసార్లు చింతపడుతూ ఉంటాము. నిజముగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడా, నిజముగా దేవుడే తన చిత్త ప్రకారము వీటన్నింటినీ మన జీవితంలో అనుమతిస్తూ ఉన్నాడా అని చెప్పి మనము
ఆలోచన చేస్తూ చింతపడుతూ ఉంటాము. What is the ultimate purpose behind all this when God ordains, allows certain circumstances in our life? మరి దేవుడు మన జీవితంలో అనుమతిస్తూ ఉన్నటువంటి ఈ పరిస్థితులు అన్నిటి వెనుక ఉన్నటువంటి కారణం ఏమై ఉన్నది? And today there are so many things, maybe few things in all our lives, in our families, we are unable to grapple or process and understand why things are happening in our life. మరి మన అందరి జీవితాల్లో లేదా కొందరి జీవితాలలో ఇప్పుడు మనము ఈ మాట్లాడుకున్నటువంటి అన్నీ కూడా సంభవిస్తూ ఉన్నాయి. మరి వీటి వెనుక మరి దేవుని చిత్తము లేకపోతే దేవుని ఉద్దేశము ఉన్నదా లేదా అని మనము ఆలోచన చేస్తూ ఉంటాము. And the one reason why he allows is he wants to reveal himself so that we can understand him, become closer to him, and also so that our own character will transform. మరి వీటన్నిటినీ మన జీవితంలో ప్రభువు అనుమతించడం వెనుకటువంటి మొదటి కారణం ఏమై ఉన్నదంటే మన జీవితంలో మరి గొప్ప మార్పును దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి వ్యక్తిగతంగా లేకపోతే మన క్యారెక్టర్ ని కూడా దేవుడు పూర్తిగా మార్చివేయాలని కోరుకుంటూ ఉన్నాడు. అందువలన కొన్ని సంఘటనలను కొన్ని అంశాలను దేవుడు మన జీవితంలో అనుమతించేవారుగా ఉంటాడు. That's the way the Lord shapes our character. He shapes our thinking. He shapes my way of seeing. మరి మన జీవితాన్ని పూర్తిగా దేవునికి అనుకూలంగా దేవుని చిత్త ప్రకారం మన జీవితం ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి దేవుడు కొన్ని విషయాలను మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు. And also, why Lord allows these ordained endings and beginning, so that we only just don't live by faith, we also integrate the faith into the real life situations. మరి ఎందుకు దేవుడు మన జీవితంలో వీటిని అనుమతిస్తూ ఉంటాడు అంటే మనము విశ్వాసం వలన జీవిస్తూ ఉంటాము. కేవలం విశ్వాసం వలన జీవించడం కాకుండా మన విశ్వాస జీవితాన్ని మనము ప్రతినిత్యము మన జీవితంలో జరిగేటటువంటి సంఘటనలతో అన్వయించుకుంటూ ఉంటాము కనుక దేవుడు వీటిని మన జీవితంలో అనుమతించేవాడిగా ఉంటాడు. So where will exercise the faith? Only when we have a challenging situations, we will exercise our faith. మన విశ్వాసాన్ని మనము వ్యక్తపరుస్తూ ఉంటాము అంటే మన జీవితంలో మనం ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని మనం వ్యక్తపరుస్తూ ఉంటాము. We all want to experience more of Christ. A better way of experiencing Christ is partaking the sufferings he has suffered. A glimpse of the sufferings are the sufferings Lord allows us to glorify him, to be like Christ. మరి మన జీవితంలో మనం అనుభవించేటటువంటి ఆ సమస్యలు లేకపోతే బాధలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనతో పాటు దేవుడు కూడా వాటిని మనతో పాటు అనుభవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు తనను తాను మహింపరచుకోవటానికి మన జీవితంలో వీటిని అనుమతించి మరి సమస్యలలో లేదా బాధల్లో మరి ఏవైతే ఆ బాధలు మనం అనుభవిస్తున్నామో మనతో పాటుగా దేవుడు అనుభవిస్తూ ఉన్నాడు. దేవుడు తనను తాను మహింపరచుకోవటానికి. That's why we need to look at our challenges and difficulties in a different perspective. It is a privilege and it is an honor. It is not easy, but it is a privilege and honor for us to be co-workers with Christ. మరి ఉదయకాలము ఈ మన జీవితంలో మనం అనుభవిస్తున్నటువంటి సఫరింగ్స్ లేదా బాధలు ఏవైతే ఉన్నాయో అవి మనము ఒక అవకాశంగా మనం తీసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనతో పాటు ఉంటాడు. ఆ బాధల్లో మనతో పాటు అనుభవించటానికి ఉంటాడు. ఇది ఆ బాధలను తీసుకోవటము లేకపోతే వాటిని ఎక్స్పీరియన్స్ చేయటం అనేది అంత సులభమైన విషయం కాదు. కానీ దేవుడు మనతో ఉంటాడు కాబట్టి మనము వాటిని జయించగలిగేవారుగా ఉంటాం. But all said and done, this question will be lingering in our mind. Why there is no end to my challenges? మరి ఈ అంశాలన్నీ మనకి అర్థమవుతూ ఉన్నప్పటికీ మన మనస్సులలో ప్రతినిత్యము ఒక ప్రశ్న అనేది తిరుగుతూ ఉంటుంది. అదేంటంటే ఎందుకు నా జీవితంలో ఈ సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు లేకపోతే ఈ శ్రమలు లేకపోతే ఈ బాధలు అనేవి ఉన్నాయి అని. And there are many verses we can understand, like a Psalm 23 famous one. It talks about both the experiences, white water experience and the valley experience. మరి
కీర్తనల గ్రంథం 23వ కీర్తన ప్రకారం మనం చూసినట్లయితే మన జీవితంలో ఎందుకు ఈ లోయ అనుభవాలు ఉంటూ ఉన్నాయి? We have both the experiences, a green మరి రెండు pasture రకముల experience and the valley experience. మరి పచ్చిక బయల అనుభవం మన జీవితంలో ఉంటూ ఉంటుంది. అలాగే గాఢాంధకారపు లోయ అనుభవాలు కూడా మన జీవితంలో ఉంటాయి. But our natural desire as a children of God, we want to have a only green pasture and white water experience. But that is not how the Lord wants us to live. He has also allowed dark valley experiences in each one of our life. మరి దేవుని బిడ్డలముగా మనం ఏమని ఆశిస్తూ ఉంటామంటే, మరి ఈ పచ్చిక బయలు అనుభవం అనే మనం కోరుకుంటాము. కానీ మరి అది దేవుని చిత్తము కాదు. దేవుడు మన జీవితాలలో ఈ గాఢాంధకారపు అనుభవాలు కూడా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాడు. Thank God He is the shepherd when we go through green pastures. He is the shepherd when we go through dark valley experiences. మరి మనకు దేవుడు ఈ గాఢాంధకార అనుభవంలో దేవుడు మన కాపరిగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారిగా ఉన్నాము. అలాగే ఈ పచ్చిక బయలు అనుభవంలో కూడా దేవుడు మనకు కాపరిగా ఉంటూ ఉంటాడు. And Ecclesiastes talks about consider both good and bad because both are created by God. అలాగే ప్రసంగి గ్రంథము కూడా మనకు బోధిస్తుంది. మంచి చెడులు రెండిటిని కూడా మనము చూడాలి. ఎందుకంటే ఆ రెండు కూడా దేవుని చేతనే సృష్టించబడి ఉన్నాయి. And our natural outlook to life is that the bad never comes from the Lord. It's not about the bad. It is the purposefully God is allowing us to grow in Him. మరి మనము ఏమనుకుంటామంటే కేవలం మంచి మాత్రమే దేవుని దగ్గర నుండి వచ్చింది అనుకుంటాం. కానీ బ్యాడ్ అంటే అది చెడ్డది అని కాదు. పర్పస్ఫుల్ గా ఉద్దేశపూర్వకంగా దేవుడు మన జీవితంలో కొన్నిసార్లు అనుమతించేటటువంటి సంఘటనలు లేదా సంభవాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దేవుని యొద్ద నుండే వచ్చాయి. ఎందుకంటే మనలను దేవుడు మరి తన స్వరూప్యంలోనికి మార్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి. Even in families like a Job's life, Job had a completely godly way of seeing things and Job's wife had a worldly way of seeing problems. మరి కుటుంబ విషయాల్లో చూసినట్లయితే ముఖ్యంగా యోబు గారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే యోబు గారు తన జీవితంలో సంభవించే అంశాలను చూసే విషయంలో దేవుని దృష్టితో చూస్తూ ఉంటాడు. అలాగే తన భార్య అయితే మరి ఈ లోక సంబంధమైన అంశాల గురించి ఆలోచించేదిగా ఉన్నది. And then the other verse, just quickly in Psalm 119, it says, my suffering was good for me. That David says, though he suffered so many things, he says is actually in sufferings, through sufferings, I have learned many things. It taught me to pay attention to you, Lord. మరి దావీదు యొక్క జీవితాన్ని కూడా మనం చూసినట్లయితే అతని జీవితంలో సంభవించినటువంటి ఎన్నో అనుభవాల గుండా అతను వెళుతూ ఉన్నప్పుడు మరి ఈ అనుభవాలన్నీ కూడా నాకు ఎన్నో పాఠాలు నేర్పించినాయి. దేవునితో నేను ఇంకా ఎక్కువ దగ్గర సహవాస సంబంధాన్ని కలిగి ఉండడానికి నాకు ఈ శ్రమలు అనేవి నాకు తోడ్పడ్డాయి అని చెప్పి మరి దావీదు భక్తుడు మనకు చెప్తున్నట్లుగా చూస్తాం. How can anybody say sufferings are good for me? మరి మనలో ఉన్న వారు ఎవరైనా only God's view, filled with the God spirit is what we can say that. మరి మనలో ఉన్న వారు ఎవరైనా కానీ శ్రమలు నా జీవితంలో ఉండడం మంచిదే అని ఎవరైనా చెప్పగలరా? అలా ఎవరు చెప్పగలుగుతారు అంటే ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడి ఉంటారో వారు మాత్రమే మరి శ్రమలు కూడా మంచివే అని చెప్పగలిగే వారిగా ఉంటారు. That's why understanding the Christian life and disciple of Jesus, we need to see it what James says, consider it joy when you face trials. మరి యాకోబు భక్తుడు గారు చెప్తూ ఉన్నారు కదా, ఎప్పుడైతే మీ జీవితంలో శ్రమలు సంభవిస్తున్నాయో అది మీ ఒక మహాభాగ్యంగా ఎంచుకోనండి అని చెప్పి యాకోబు భక్తుడు చెప్తూ ఉన్నారు. And Joseph, he had a godly perspective. That's what he said. You intended to harm me, but God intended it good for. There are so many situations looks harmful, but they are good for us. మరి యోసేపు గారు కూడా నీవు నాకు చెడు చేయాలని చూస్తున్నావు కానీ మరి దేవుడైతే నా జీవితంలో దానిని ఒక మంచిగా మార్చాలని చూస్తున్నాడు. అలాగా మన జీవితంలో కొన్నిసార్లు సంభవించేటటువంటి చెడు అనుభవాలు లేదా శ్రమలు అనేవి కూడా అవి మన మంచికే అయి ఉంటాయి. And the Paul in Romans talks about we can rejoice because we run into problems, but we know that they help us to develop endurance. So way of developing patience, perseverance,
steadfastness is only through these trials. మరి పౌలు గారు రోమా పత్రికలో కూడా చెప్తూ ఉన్నారు, మన జీవితంలో సంభవిస్తున్నటువంటి ఆ శ్రమలు, అనుభవాలు అనేటటువంటివి మనలను దేవునికి ఇంకా దగ్గరగా చేర్చేవిగా ఉంటాయి అని చెప్పి. To become a matured believer, not just listening to good messages, to become a matured believer going through difficult situations. మరి మనము ఒక మంచి విశ్వాసిగా, ఇంకా దేవునితో దగ్గర సంబంధం కలిగిన విశ్వాసిగా ఎందుకు ఎదగాలి అంటే కేవలం వాక్యం వినటం కాదు, కానీ ఇలాంటి శ్రమానుభవాల గుండా వెళ్ళటం ద్వారా మాత్రమే మనము ఒక వృద్ధి చెందినటువంటి విశ్వాసిగా ఉండగలుగుతాము. And as we journey into the remaining year, మనము ఇంకా ఈ 2024లో మిగిలిన రోజులలోనికి మనం ఇంకా మన ప్రయాణం వెళ్తూ ఉండగా and we need to hold on to this promise. Just hold on to this promise in Exodus. మరి నిర్గమకాండము 33వ అధ్యాయము 14-16 వచనాల్లో ఉన్నటువంటి ఈ వాగ్దానాన్ని మనము పట్టుకొని ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. I will go personally with you. I will give you rest. మరి నిర్గమకాండం 33వ అధ్యాయము 14వ వచనం ఒకసారి నేను చదువుతాను. ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదనగా మోషే 14వ వచనం, నీకు విశ్రాంతి కలుగ చేసేదను. And let's we close this one with this promise and lamentations. His mercies are new every morning, no matter what the challenging situations in our life, family and ministry. మరి ఉదయకాలము మన ధ్యానాన్ని ఈ వాగ్దానంతో మనం ముగించుకుందాము. మన జీవితంలో పరిస్థితులు ఏవైనప్పటికీ దేవుని వాగ్దానం మనకు తోడుగా ఉన్నది. And may the Lord help us in understanding and embracing God under the circumstances. మరి ఉదయకాలము దేవుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవటానికి, దేవుని మన జీవితంలో అనుభవిస్తున్నటువంటి అంశాలను అర్థం చేసుకోవటానికి దేవుడు మనకు సహాయం దయచేయను గాక. May the Lord help us in making intentional choices in a godly way. అలాగే ఉదయకాలం మనం రెండో అంశంగా నేర్చుకున్నటువంటి ఉద్దేశపూర్వకంగా మనం చేసేటటువంటి చాయిసెస్ విషయంలో కూడా దేవుడు తన ఆత్మ నడిపింపును మనకు దయచేయను గాక. Thanks for Swaroop and others for this time. థ్యాంక్ యూ స్వరూప్ గారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పటి వరకు వాక్యం చక్కని మరి ప్రారంభాలు ముగింపుల గురించి దైవ చిత్తానుసారంగా ఎలా ప్రారంభించాలో మరి చక్కని వాక్యాన్ని అందించిన బ్రదర్ విక్టర్ ఇమ్మానుయేల్ గారికి, అదే విధంగా చక్కగా ట్రాన్స్లేషన్ చేసిన సిస్టర్ మార్గరెట్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని కోరుతున్నానండి. థ్యాంక్ యూ పాస్టర్ ఇమ్మానుయేల్ గారు, సిస్టర్ మార్గరెట్ గారు, మీ చక్కగా ప్రోత్సహించబడ్డాం, ఆదరించబడ్డాం. థ్యాంక్ యూ. పాస్టర్ గారు చేయండి. సిస్టర్ ఒక ప్రేయర్ రిక్వెస్ట్ సిస్టర్. చెప్పండి. సిస్టర్ మౌనిక 22 years, తనకి గొంతు క్యాన్సర్ సిస్టర్. మా అన్న కూతురు. అంటే ఫస్ట్ స్టేజ్ అయినా చెప్పిర్రు, కానీ అది ప్రాసెస్ చాలా, ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వలేదు. 1 week, ఈరోజు సాటర్డే కదా, ఈ రోజుకి 1 week అయింది. కానీ ఇంకా ఏమో కొన్ని టెస్ట్లు చేయాలని చెప్తున్నారు డాక్టర్స్. ఒక చిన్న పాప ఉంది, తనకు మ్యారేజ్ అయింది, 2.5 years పాప ఉంది అని. ట్రీట్మెంట్ తొందర అయ్యి కొంచెం క్యూర్ అవ్వడానికి ప్రేయర్ చేయండి సిస్టర్. అలాగే. తను రక్షించబడింది, కాకపోతే కొంచెం సహవాసం నుంచి దూరం అయింది, మ్యారేజ్ చేసుకొని. ఇంకా అలాగే సిస్టర్. మౌనిక అండి పేరు? మౌనిక సిస్టర్. మౌనిక
మోనిక గురించి. అట్లాగే ఇవాళ డాక్టర్ విజయ్ కుమార్ గారి వాళ్ళ తల్లి గారిది జ్ఞాపకార్థక కూడిక ఉందండి. ఆ 2 విషయాలు జ్ఞాపకం చేసుకుని అయ్యగారు ప్రార్థన చేస్తారు ముఖ్యంగా. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రోజు మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన లోతైన విశ్లేషణతో కూడిన వాక్య సందేశం కొరకే మీకు వందనాలు. మా యొక్క ఎండింగ్స్ అండ్ బిగినింగ్స్, మా ప్రారంభంలో మా అంతములు మొదట అవి నీ చేతిలో ఉన్నవనైనా వాటికి అవే జరగట్లేదు, కానీ నువ్వు నిర్వహించుచున్నావు. నువ్వు సృష్టికర్త అయిన దేవుడు నాయన. అయితే రెండవదిగా ఇంటెన్షన్ గా కూడా మాకు కూడా మీరు స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి మేము నిర్ణయాలు తీసుకునే వాటి అవకాశం కూడా ఉంది. అయితే కొన్నిసార్లు మేము తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు, దానివల్ల నష్టపోతూ ఉండవచ్చు. అందుకొరకు ఎల్లప్పుడూ మేము నీ చిత్తమునకు అప్పగించుకున్న వారముగా మా నిజ జీవితములో నీ కృప మాకు విస్తారంగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీతో నడుస్తున్నప్పటికీ ప్రభువా, కొన్నిసార్లు మా జీవితంలో చాలా సమస్యలు, లేక అనారోగ్యాలు, నష్టములు మేము తట్టుకోలేని పరిస్థితులు ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా మేము నీలోను ఎదగడానికి, నీ శ్రమలలో మేము కూడా పాలుభోగుతులు కావడానికి, మేము నీ స్వరూపమును పొందుకోవడానికి సహాయపడుతున్నాయని గ్రహింపు ఇంకనూ ఎక్కువగా మాకు దయచేయమని ప్రార్థిస్తుంది. ఇంకా లోతుగా మేము ఈ వాక్యాన్ని ధ్యానించడానికి, అర్థం చేసుకోవడానికి నీ కృప, నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. స్తోత్రం దేవా. అవసరమైనప్పుడు మా నిర్ణయాలు మార్చుకొని మళ్ళా న్యూ బిగినింగ్స్ చేసి తండ్రి, న్యూ రిలేషన్స్, న్యూనెస్, మరి నీ వాక్యం ఉన్నట్టుగా అనుదినము కూడా మీ వాత్సల్యత, మీ ప్రేమ నూతనముగా మా ఎడల పుట్టుచున్నది కాబట్టి కూడా నీకు స్తుతులు చెల్లిస్తూ నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మా ప్రభువా, మౌనికనే ఆ ప్రియ యవన సహోదరి కొరకు ప్రార్థిస్తున్నాం. తనకు వచ్చిన క్యాన్సర్ని బట్టి నీ సన్నిధికి వస్తున్నాం ప్రభువా. దేవా, మీరు మీ కుమార్తెను ముట్టినైనా స్వస్థపరచండి. నీ బిడ్డనైనా అయితే కొంచెం సహవాసము దూరమైనది, వచ్చిన ఈ యొక్క వ్యాధిని బట్టి తిరిగి నీలోనికి రావడానికి, అలాగనే గొప్ప స్వస్థతను పొందడానికి సహాయం చేయండి. తనకి ఇచ్చిన చంటి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి ఓ దేవా. అలాగనే డాక్టర్ విజయ్ కుమారి సిస్టర్ గారి యొక్క తల్లి గారి యొక్క మహిమ పిలుపు మీకు సంబంధించి ఈరోజు జరిగే ఆ జ్ఞాపకార్థ స్తుతి కూడికను కూడా దీవించి ఆశీర్వదించండి. ఆ కుటుంబం అంతటిని బలపరచండి. ఈ వాక్యం ద్వారా అనేక మందికి మేలు దయచేయండి. ప్రార్థన చేసుకుని మా ప్రభువాన్ని పొందన. ఈరోజు వాక్యం అందించిన ఈ సేవకుని దేవా తండ్రి ఇంకా బలంగా వాడుకోనండి. లోతుగా మమ్మల్ని ఈ వాక్యం అందు ఈ చిత్తములో స్థిరపరచడానికి ఈ దాసుని ప్రభు ఆయా సమయాల్లో మా కొరకు మీరు ఏర్పాటు చేస్తానంటే పొందన. అలాగే మా తండ్రి ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ వాక్యం ద్వారా బలపరిచున్నామన్నాము. మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు ప్రార్థించి స్తుతించి వేడుకొనిచున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకముందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకముందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేసి, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి అన్న ప్రకారము మా అపరాధము మమ్మలను సోదరులను తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవు యేయును మా తండ్రి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మక సన్నిధి మనకు తోడుగా ఉంది గాక. ఆమేన్. ఆమేన్.
ప్రైజ్ లార్డ్ అయ్య గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి మన సహవాసం తరపున వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈ రోజు మనకు వాక్యాన్ని అందించినటువంటి పాస్టర్ విక్టర్ ఇమ్మానుయేల్ అయ్య గారికి మరియు సిస్టర్ మార్గరెట్ గారికి మరొకసారి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. I would like to apologize brother Emmanuel for the disturbance brother. గ్రూప్ లో ఉన్న అందరికీ కూడా నా తరపున క్షమించండి, కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, నా ఫోన్ లో కొంచెం ఇష్యూ ఉండడం వలన. థ్యాంక్ యూ ఫర్ ది గివింగ్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సిస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడిక ముగించబడిందండి. చేరు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అనండి.